ఏపీ దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ సస్పెండ్ అయిన కాళగిరి శాంతి భర్త వివాదంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తన భార్యకు కలిగిన సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ గతంలో దేవాదాయ శాఖకు ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేయగా, ఇప్పుడు నీ భర్త ఎవరో చెప్పాలి అంటూ ఆమెకు అధికారులు మెమో జారీ చేశారు. అసలు ఆమె భర్త వివాదం, దానివల్ల ప్రభుత్వ ప్రతిష్టతకు కలుగుతున్న భంగం, ఆమె వ్యవహార శైలిపై పూర్తి వివరణకు ఆదేశించారు. దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరిన 2020లో తన భర్త పేరు కె మదన్ మోహన్గా సర్వీస్ రిజిస్టర్లో పేర్కొన్న శాంతి గత ఏడాది ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనూ ఇదే చెప్పారు. అయితే తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పడం, అంతకుముందే ఆమె సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు ఆమెకు మెమో జారీ చేశారు. ఇందులో నీ భర్త ఎవరో చెప్పాలి అంటూ ఆదేశించారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమంటూ దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు మెమో పంపారు. దీంతో పాటు మరో 6 అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు మోపిన అధికారులు ఇప్పుడు తాజాగా మరో 6 అభియోగాలు మోపారు. ఇందులో భర్త పేర్లు మార్చడం, దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం, కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం, సాయిరెడ్డిపై గత ఏడాది పెట్టిన ట్వీట్, విశాఖలో అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్లతో గొడవ, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆలయ దుకాణాలు, భూముల లీజుల పొడిగింపు వంటివి ఉన్నాయి. విజయసాయిరెడ్డితో శాంతి అనుబంధంపై ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్న వేళ గత ఏడాది మే 28న ఆమె పెట్టిన ట్వీట్పై అభియోగం నమోదైంది. ఇందులో ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి వెన్నెముక అంటూ పెట్టిన ట్వీట్పై అభియోగం మోపారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఈ ట్వీట్ పెట్టారని అందులో పేర్కొన్నారు. మరోవైపు శాంతి డిప్యూటీ కమిషనర్గా విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో పనిచేసినప్పుడు చేసిన అక్రమాలపై విచారణకు అధికారులతో మరో కమిటీ వేశారు.